యూపీఎస్సీ ప్రిపరేషన్ ఆఫ్లైన్లో చేయాలి అనుకుంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్ ఖచ్చితంగా ఈ స్లైడ్ అనేది మీరు చూడాలి. యూపీఎస్సీకి ఎక్కడ కూడా ఇంత తక్కువ ప్రైస్లో 45,000 రూపీస్కి మీకు ఆఫ్లైన్ క్లాసెస్ ఎక్కడ అందించరు. ఇంత తక్కువ ఫీజు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీతో కేవలం 45,000 రూపాయలకి మనం అందిస్తున్నాము అంటే మీరు అర్థం చేసుకోండి. అండ్ కొత్త బ్యాచెస్ January 1 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ ఆపర్చునిటీని మీరు వినియోగించుకొని ఓకే December 31 లోపు మాత్రమే ఉన్న ఈ ఆఫర్ని వినియోగించుకొని మీరు జాయిన్ అయితే మీకు బెనిఫిట్స్ అనేవి వస్తాయి. దీంతో పాటు మీకు 4 కాంప్లిమెంటరీగా నేను ఇస్తున్నాను యాప్లో. ఎన్సీఆర్టీస్, కరెంట్ అఫైర్స్, అలాగే ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, ఈ 4 మాడ్యూల్స్ కూడా మీకు యాప్లో ఫ్రీగా వస్తాయి కాంప్లిమెంటరీగా. ఈ ఆఫ్లైన్ కోర్స్ తీసుకునే వాళ్ళకి ఆ 4 కూడా మీకు కాంప్లిమెంటరీగా కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఈ నెలాఖరులోపు జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే. మీరు 31 వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ముందే వచ్చేసిన ఇప్పటి నుండి జరుగుతున్న క్లాసెస్ కూడా మీరు వినొచ్చు. ఎలాగో లైఫ్ టైమే కాబట్టి మీరు బెనిఫిట్స్ అన్నీ పొందగలుగుతారు. అండ్ ఆన్లైన్ ఆస్పిరెంట్స్కి 2 అద్భుతమైన ఆఫర్స్ మీకు ఉన్నాయమ్మా. ఒకటి లైఫ్ టైం ఆప్షన్. లైఫ్ టైం కావాలనుకుంటే మన రెగ్యులర్ 45,000 ప్లాన్లోకి వెళ్ళొచ్చు. దీంట్లో మీకు జిఎస్ ఫౌండేషన్, యాడ్ ఆన్ ప్యాక్, అదర్ ఎగ్జామ్స్ కూడా కవర్ అవుతాయి. అన్నీ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. మాకు బడ్జెట్ ఇష్యూస్ ఉన్నాయి, లేదా మాకు లైఫ్ టైం అవసరం లేదు, మాకు ఓన్లీ యూపీఎస్సీ చాలు, వేరే ఎగ్జామ్స్ అవసరం లేదు అనుకునే వాళ్ళు ప్రాపర్ జిఎస్ ఫౌండేషన్ కోర్సులోకి మీరు రావచ్చు. ఇది కేవలం 18,000 రూపీస్కి మీకు 1 ఇయర్ వ్యాలిడిటీతో లభిస్తుంది. లైవ్ అండ్ రికార్డెడ్ ఫార్మాట్లో ఎస్ఏ ప్లస్ జిఎస్ 1, 2, 3, 4 కలిపి కేవలం 18,000 రూపీస్కి మనం అందిస్తున్నాము. వీటికి కూడా కొత్త బ్యాచెస్ 1 January 2024 నుంచి ప్రారంభమవుతున్నాయి. మీరు లేట్ చేసుకోకుండా అతి త్వరలో ఈ బెనిఫిట్స్ని ఉపయోగించుకోండి. ఇయర్ ఎండ్ ఆఫర్స్ ఇయర్ దాటిపోతే ఉండవు. నెక్స్ట్ ఇయర్ ఫీజులన్నీ కూడా రివైజ్ అవుతాయి. మంచి ఆపర్చునిటీ మళ్ళీ దొరకదు. So look at this opinion article, very interesting article. 1 person, 1 vote, 1 value. సో యూపీఎస్సీ పాలిటీకి సంబంధించి ఈ ఆర్టికల్ మీకు యూజ్ అవుతుంది. సో చాలా బాగా రాసిన ఆర్టికల్. నేను లైన్ బై లైన్ చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు నోట్ చేసుకోండి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? పొలిటికల్ ఈక్వాలిటీ in liberal democracies is not only about equality of opportunity to participate in the political decision making process, but also about carrying a vote value that is equal to that of other members of the community. So liberal democracies lo political equality, okay, political equality ante పొలిటికల్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయడానికి ఈక్వల్ ఆపర్చునిటీ ఉండడం మాత్రమే కాదు, బట్ మన ఓట్ వాల్యూ అనేది అందరితో సమానంగా ఉండాలి. అంటే ఒకళ్ళ ఓటు వాల్యూ పక్కన వాళ్ళ ఓటు వాల్యూతో డిఫరెన్షియేషన్ ఉండకూడదు. నా ఓటుకి పక్కవాడి ఓటుకి వాల్యూకి ఎటువంటి డిఫరెన్షియేషన్ ఉండకూడదు అని చెప్పి అంటున్నారు. అప్పుడే పొలిటికల్ ఈక్వాలిటీ ఉన్నట్టు అని అర్థం. సో అకార్డింగ్ టు లీగల్ స్కాలర్ పమేలా ఎస్ కర్లన్, ద రైట్ టు ఓట్ కెన్ బి diluted quantitatively and qualitatively by redrawing the boundaries of the constituency in an electoral system. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు అడగొచ్చు, మరి ఇండియాలో అందరికీ ఒకటే వాల్యూ ఉంది కదా, నా ఓటుకి 2 పాయింట్స్, పక్కనోడి ఓటుకి 1 పాయింట్ అలా లేదు కదా, అందరికీ ఓటు వాల్యూ ఒకటే ఉంది కదా, మరి అలాంటప్పుడు దీని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం ఏంటి అని మీరు అనొచ్చు. డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే ఓటు వాల్యూని మనం 2 రకాలుగా డైల్యూట్ చేయొచ్చు. ఒకటి క్వాంటిటేటివ్ డైల్యూషన్, 2 క్వాలిటేటివ్ డైల్యూషన్. ఎలా చేయొచ్చు? బై రీడ్రాయింగ్ ద బౌండరీస్ ఆఫ్ ద కాన్స్టిట్యుయెన్సీ బౌండరీస్ని రీడ్రా చేయడం ద్వారా మనం ఓట్ వాల్యూని డైల్యూట్ చేయొచ్చు అంటున్నారు. ఓట్ వాల్యూ తగ్గించవచ్చు అంటున్నారు. ఎలా చూడండి. క్వాంటిటేటివ్ డైల్యూషన్ హ్యాపెన్స్ when votes receive unequal weight due to huge deviations in the population among the constituencies. అంటే అర్థం ఏంటి? ఒక 2 కాన్స్టిట్యుయెన్సీస్ తీసుకోండి. కాన్స్టిట్యుయెన్సీ ఏ, కాన్స్టిట్యుయెన్సీ బి అనుకోండి. ఇందులో 1 మిలియన్ పీపుల్ ఉన్నారు, అంటే 10 lakh పీపుల్ ఉన్నారు అనుకోండి. ఓకే, మరి ఎక్కువ చెప్తున్నానా? సరే, తక్కువ పెడదాం. ఓకే, ఎందుకు ఉంటారు, మన దేశంలో అదేం పెద్ద ఎక్కువ కాదు. 1 మిలియన్ పీపుల్ ఉన్నారు. దీంట్లో 2 మిలియన్ పీపుల్ ఉన్నారు. సో ఇది ఒక కాన్స్టిట్యుయెన్సీయే, ఇది ఒక కాన్స్టిట్యుయెన్సీయే. అంటే ఇక్కడ 10 లక్షల మంది ఓటర్లు ఉన్నారు, ఇక్కడ 20 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. సో ఈ 10 లక్షల మంది ఓటర్లో నువ్వు
నువ్వు 1 అమాంగ్ 10 lakh వాటర్స్ ఇయర్. బట్ ఇక్కడికి వచ్చేసరికి యు ఆర్ 1 అమాంగ్ 20 lakh వాటర్స్. నీకు బలం ఎక్కడెక్కువ ఉంటుంది చెప్పండి? 20 లక్షల మందిలో ఒకటిగా ఉన్నప్పుడు నీ ఓటు వాల్యూ ఎక్కువ ఉంటుందా? 10 లక్షల మందిలో ఒకటిగా ఉన్నప్పుడు అంటే 10 లక్షలే. మీకు వాల్యూ ఒకటైనప్పటికీ కూడా ద పవర్ టు ఇన్ఫ్లుయెన్స్ అనేది నీకు తక్కువ మందిలో నువ్వు ఒకటి ఉన్నప్పుడు నీకు బలం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక క్లాస్లో 3 ఉన్నారు, ఇంకో క్లాస్లో 30 మంది ఉన్నారు. ఒక క్లాస్లో 3 ఉన్నారు, ఇంకో క్లాస్లో 30 మంది ఉన్నారు. సో క్లాస్ ప్యూపిల్స్ లీడర్ సిపిఎల్ ఎన్నుకోవాలి. సో ఈ 3లో నువ్వు ఒకటిగా ఉన్నప్పుడు నీకు ఇన్ఫ్లుయెన్స్ చేసే పవర్ ఎక్కువ ఉంటుందా? 30 మందిలో ఒకటిగా ఉన్నప్పుడు నీకు ఇన్ఫ్లుయెన్స్ చేసే పవర్ ఎక్కువ ఉంటుందా? నువ్వు ఈజీగా చెప్పేస్తావు. 3లో ఉన్నప్పుడే కదా నీకు బలం ఎక్కువ. 3లో ఉన్నప్పుడు నీకు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి పవర్ ఎక్కువ ఉంటుంది, 30 మందిలో తక్కువ ఉంటుంది. అదే నేను నెంబర్ పెంచాను. ఇక్కడ 10 lakhs, ఇక్కడ 20 lakhs. అంటే తక్కువ మందిలో నువ్వు ఉన్నప్పుడు నీకు బలం ఎక్కువ ఉన్నట్టు, ఎక్కువ మంది ఉన్నప్పుడు తక్కువ ఉన్నట్టు. సో అంటే కాన్స్టిట్యుయెన్సీకి మధ్యలో పాపులేషన్ ప్యారిటీ లేకపోతే, ఒక కాన్స్టిట్యుయెన్సీలో పాపులేషన్ బాగా ఎక్కువైతే, ఇంకో కాన్స్టిట్యుయెన్సీలో పాపులేషన్ బాగా తక్కువైతే, ఎక్కువ ఉన్న కాన్స్టిట్యుయెన్సీలో క్వాంటిటేటివ్ డైల్యూషన్ జరుగుతున్నట్టు, అక్కడ వాటర్ యొక్క ఓట్ వాల్యూ అనేది తగ్గుతున్నట్టు అర్థం. సిమిలర్గా క్వాలిటేటివ్ డైల్యూషన్ హ్యాపెన్స్ when a water's chance of electing a representative of their choice is reduced due to gerrymandering. Gerrymandering అంటే మీనింగ్ ఏంటి? రీడ్రాయింగ్ ఆఫ్ బౌండరీస్ టు ఫేవర్ ఏ పర్టికులర్ క్యాండిడేట్ ఆర్ పార్టీ. సో దీని అర్థం ఏంటి అంటే, ఒక పర్టికులర్ పార్టీ ఉంది, ఆ పార్టీ క్యాండిడేట్ ఏమో ఒక బ్రాహ్మణ్ అనుకోండి. ఇక్కడ 2 అడ్జాయినింగ్ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. ఈ కాన్స్టిట్యుయెన్సీలో వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ పాపులేషన్ చాలా ఎక్కువ ఉందనుకోండి. ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఎస్సీ ఎస్టీ పాపులేషన్ బాగా తక్కువ ఉంది అనుకోండి. ఓకేనా? కానీ ఈ వ్యక్తికి ఈ పర్టిక్యులర్ కాన్స్టిట్యుయెన్సీ ఇచ్చారు. సో యాజ్ ఇట్ ఈజ్గా ఉంటే ఈ వ్యక్తి అక్కడ ఓడిపోయే అవకాశం ఉన్నాయి. వీళ్ళు అతనికి ఓట్లు వేసే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి అనుకోండి. అప్పుడు వీళ్ళు బాగా కాన్సన్ట్రేట్ అయిన కొన్ని ఏరియాస్ ఏవైతే తీసుకున్నాయో దాన్ని ఇలా మార్చేశారనుకోండి, బై రీడ్రాయింగ్ ద బౌండరీస్ వీళ్ళని అటు షిఫ్ట్ చేశారనుకోండి, దెన్ దిస్ ఫెలో విల్ హ్యావ్ మోర్ ఛాన్సెస్. ఎందుకంటే వాళ్ళు తనకి ఓటు వేయరు. సో ఆ ఓటు వేయని వాళ్ళని వేరే కాన్స్టిట్యుయెన్సీలో కలిపేసి లేదా వేరే దాంట్లో కలిపేసి తిను రీడ్రా చేయగలిగారు అనుకోండి. ఒక పార్టీకో ఒక వ్యక్తికో తగ్గట్టుగా మీరు బౌండరీస్ని రీడ్రా చేస్తే దాన్ని క్వాలిటేటివ్ డైల్యూషన్ అంటాం. అప్పుడు వీళ్ళు వాళ్ళ ఓటు ద్వారా ఇతన్ని ఓడగొడతాం అనుకున్నారు, ఇప్పుడు ఓడగొట్టలేరు. ఎందుకంటే వాళ్ళు వేరే కాన్స్టిట్యుయెన్సీలోకి వెళ్ళిపోయారు. వీళ్ళకి ఎక్కువ మెజారిటీ ఇక్కడ ఉంది, ఇక్కడ బలం కాస్త ఇందులో సగం మంది నడుతోసారనుకోండి, వీళ్ళు ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు, అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. అలాంటి పొజిషన్లోకి వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీన్ని క్వాలిటేటివ్ డైల్యూషన్ అంటాం. అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువగా ఉండడం వల్ల వచ్చేది క్వాంటిటేటివ్. ఉన్న పీపుల్ అటు ఇటు షిఫ్ట్ అవ్వడం వల్ల, ఎక్కడ వాళ్ళకి పూర్తి బలం లేకుండా అయిపోవడం వల్ల వచ్చేది క్వాలిటేటివ్ డైల్యూషన్. ఓకేనా? ఇది 2 రకాలుగా ఓటు వాల్యూ డైల్యూట్ అవుతుందని చెప్తున్నారు. కాబట్టే ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అంటే రీడ్రాయింగ్ ద బౌండరీస్ అనే ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో, ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ స్ట్రెంథనింగ్ ఆర్ వీకెనింగ్ డెమోక్రసీ. డీలిమిటేషన్ ప్రాపర్గా జరిగితే డెమోక్రసీ స్ట్రెంథన్ అవుతుంది. డీలిమిటేషన్ జరగడంలో అవకతవకలు జరిగితే డెమోక్రసీ వీకెన్ అవుతుంది. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం. సో మరి కాన్స్టిట్యూషన్ ఏమైనా సేఫ్ గార్డ్స్ పెట్టిందా? ఎలాంటి జరగకుండా కాన్స్టిట్యూషన్ ఏమైనా సేఫ్ గార్డ్ పెట్టిందా అంటే చూడండి. టు అవాయిడ్ దీస్ డైల్యూషన్స్ అవర్ కాన్స్టిట్యూషన్ ఫ్రేమర్స్ ఎన్విసాజ్డ్ అప్రోప్రియేట్ సేఫ్ గార్డ్స్ టు ఎన్ష్యూర్ ఈక్వల్ పొలిటికల్ రైట్స్ ఫర్ ఆల్ సిటిజన్స్. మన కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్ కొన్ని సేఫ్ గార్డ్స్, కొన్ని ప్రొటెక్షన్స్ అనేవి ఎన్విసాజ్ చేశారు, ఇమాజిన్ చేశారు, వాటిని పెట్టారు. ఏంటవి? ఆర్టికల్ 81 and 170 of the Constitution state that the ratio of the population for the Lok Sabha and State Legislative Assembly constituencies shall be the same as far as practicable. సో ఈ ఆర్టికల్స్లో మనకి ఏం చెప్పారంటే, ఇప్పుడు ఒక పర్టికులర్ స్టేట్ మీరు తీసుకున్నారు, ఇక్కడ ఏపీ తీసుకున్నారు. ఏపీ యొక్క పాపులేషన్ ఏదైతే ఉందో బై నెంబర్ ఆఫ్ సీట్స్ ఇది ఎక్స్ అని వచ్చిందనుకోండి. తెలంగాణకి కూడా దాని పాపులేషన్ బై నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది సేమ్ వాల్యూయే వీలైనంత వరకు రావాలి. అర్థమవుతుందా? సో ఏపీకి ఎలా అయితే పాపులేషన్ బై నెంబర్ ఆఫ్ సీట్స్ ఒక వాల్యూ వచ్చిందో, తెలంగాణకు కూడా మోర్ ఆర్ లెస్ సేమ్ వాల్యూ ఉండాలి. అంటే అన్ని స్టేట్స్కి కూడా ఈ రేషియో ఏదైతే ఉందో, పాపులేషన్ టు నెంబర్ ఆఫ్ సీట్స్ రేషియో ఏదైతే ఉందో, ఇది మోర్ ఆర్ లెస్ సేమ్ ఉండాలి
మోర్ ఆర్ లెస్ సేమ్ ఉండాలి, అసెంబ్లీకి కావచ్చు లోక్సభకు కావచ్చు. దాన్నే మనం ప్యారిటీ ప్రిన్సిపల్ అని చెప్పేసి అంటాం. అది ఆర్టికల్స్ 81 అండ్ 170లో చెప్పారు. అలాగే ఆర్టికల్ 327 ఎంపవర్స్ పార్లమెంట్ టు మేక్ లాస్ రిలేటెడ్ టు డీలిమిటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యుయెన్సీస్ విచ్ కెనాట్ బి క్వశ్చన్డ్ ఇన్ ఏ కోర్ట్ ఆఫ్ లా. సో పార్లమెంట్కి ఆర్టికల్ 327 అధికారం ఇచ్చింది. దేనికి? టు మేక్ లాస్ రిలేటెడ్ టు డీలిమిటేషన్కి సంబంధించి చట్టాలు చేయడానికి పార్లమెంట్కి ఆర్టికల్ 327 అధికారం ఇచ్చింది. వాటిని ఈ డీలిమిటేషన్ కమిషన్ యొక్క డెసిషన్స్ని కోర్ట్ ఆఫ్ లాలో మనం క్వశ్చన్ చేయలేము, వాటిని మళ్ళీ కోర్టుకు తీసుకెళ్ళడానికి లేదు, అంత పవర్స్ దానికి ఇచ్చారు. సో దీన్ని బేస్ చేసుకొని ద గవర్నమెంట్ ఫార్మ్స్ అన్ ఇండిపెండెంట్ డీలిమిటేషన్ కమిషన్ హెడెడ్ బై రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ టు అవాయిడ్ క్వాలిటేటివ్ డైల్యూషన్. సో ఈ పార్లమెంట్ చేసిన చట్టాన్ని బేస్ చేసుకునే గవర్నమెంట్ ఇండిపెండెంట్ డీలిమిటేషన్ కమిషన్ని హెడెడ్ బై రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ ఆధ్వర్యంలో దాన్ని ఏర్పాటు చేస్తారు. క్వాలిటేటివ్ డైల్యూషన్ అవ్వకుండా చూస్తారు. అంటే ఇష్టం వచ్చినట్టు బౌండరీస్ని ఒక పార్టీకో ఒక వ్యక్తికో సూట్ అయ్యేలాగా రీడ్రా చేయకుండా వాళ్ళు అవాయిడ్ చేయడం కోసం ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఆధ్వర్యంలో డీలిమిటేషన్ కమిషన్స్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలాగే ఆర్టికల్ 330 అండ్ 332 గ్యారంటీ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇన్ పార్లమెంట్ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. మనకు తెలుసు కదా, పార్లమెంట్ మరియు లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో ఎస్సీస్కి ఎస్టీస్కి రిజర్వేషన్స్ అనేవి ఉన్నాయి. అండ్ విచ్ నీడ్ టు, ఇప్పుడు ఉమెన్కి కూడా పెట్టారు, విచ్ నీడ్ టు బి కెప్ట్ ఇన్ మైండ్ డ్యూరింగ్ డీలిమిటేషన్ చేసేటప్పుడు వాళ్ళకి ఎన్ని సీట్స్ అయితే కేటాయించారో అవి ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి. దే నీడ్ టు బి కెప్ట్ ఇన్ మైండ్ డ్యూరింగ్ డీలిమిటేషన్. So delimitation of constituencies needs to be carried out regularly based on the decennial census to maintain equality of vote value as far as practicable. ఈ డీలిమిటేషన్ అనేది రెగ్యులర్గా జరగాలి. ఓకేనా, ప్రాక్టికల్గా రెగ్యులర్గా జరుగుతూ ఉండాలి. బేస్డ్ ఆన్ డెసెన్నియల్ అంటే ప్రతి 10 సంవత్సరాలకి జరిగే సెన్సస్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని డీలిమిటేషన్ జరుగుతూ వీలైనంత వరకు ఓట్ వాల్యూ అనేది ఈక్వల్గా ఉండేలాగా, అంటే ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో పాపులేషన్ మోరల్లెస్ ఈక్వల్గా ఉండేలా చేయడం కోసం ఆ ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి అని చెప్తున్నారు. అడిషనల్గా ఇంకా ఏమన్నారు, ద గవర్నమెంట్ హ్యాస్ కాన్స్టిట్యూటెడ్ 4 డీలిమిటేషన్ కమిషన్స్ సో ఫార్. ఇప్పటి వరకు 4 డీలిమిటేషన్ కమిషన్స్ గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేసింది. 1952లో, 62లో, 72లో, 2002లో. అంటే ప్రతి 10 ఏళ్ళకి సెన్సస్ వస్తుంది. సెన్సస్ వచ్చిన వెంటనే ఈ డీలిమిటేషన్ కమిషన్ వేసి బౌండరీస్ని రీడ్రా చేయాలనేది ఇనీషియల్గా అనుకున్నది. మొదటి మూడు సార్లు అలా చేశారు. కానీ 1972 తర్వాత ఆగిపోయింది. 2002 వరకు కూడా ఆగిపోయింది. ఎందుకు ఆగింది ఆ స్టోరీ కూడా చూడండి. ఫస్ట్ డీలిమిటేషన్ ఆర్డర్ 1956లో వచ్చింది. 52లో కమిషన్ వేశారు, 56లో ఆర్డర్ వచ్చింది. ఇందులో 86 కాన్స్టిట్యుయెన్సీస్ని 2-member కాన్స్టిట్యుయెన్సీస్గా ఐడెంటిఫై చేశారు. అండ్ విచ్ వాజ్ అబాలిష్డ్ బై ద 2-member కాన్స్టిట్యుయెన్సీస్ అబాలిషన్ యాక్ట్. 2-member కాన్స్టిట్యుయెన్సీస్ని అబాలిష్ చేశారు 1961లో. సో కాబట్టి వాటిని సింగిల్-member కాన్స్టిట్యుయెన్సీస్గా తర్వాత మార్చేశారు. సెకండ్ డీలిమిటేషన్ ఆర్డర్ 1967లో, 62లో కమిషన్ వచ్చింది, 67లో ఆర్డర్ వచ్చింది. అండ్ దిస్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ లోక్సభ సీట్స్ ఫ్రమ్ 494 to 522 అండ్ స్టేట్ అసెంబ్లీ సీట్స్ ఫ్రమ్ 3102 to 3563. 3102 to 3563కి లోక్సభ సీట్స్, అసెంబ్లీ సీట్స్ పెంచడం జరిగింది. అలాగే థర్డ్ డీలిమిటేషన్ ఆర్డర్ 1976లో వచ్చింది. ఇదేమో లోక్సభ సీట్స్ని 543కి, అసెంబ్లీ సీట్స్ని 3997కి పెంచడం అనేది జరిగింది. అయితే 1972లో వచ్చింది కమిషన్, 1976లో దాని ఆర్డర్ వచ్చింది. ఆ తర్వాత ఆగిపోయింది. డ్యూ టు ద ఫియర్ ఆఫ్ మోర్ ఇంబ్యాలెన్స్ ఆఫ్ రిప్రజెంటేషన్, ద 42nd Amendment Act in 1976 froze the population figure of 1971 census for delimitation until after the 2001 census. అంటే పాపులేషన్ ఫిగర్స్ బట్టి వీటిని మార్చుకుంటూ వెళ్తున్నారు. అయితే 1970స్లో ఏమైందంటే మనకి పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ తీసుకొచ్చారు. పాపులేషన్ అంటే ఏంటి, మనకి 2 పిల్లలతో ఆపండి, అర్థమవుతుంది కదా, మనకి ఇష్టం వచ్చినట్టు పిల్లలు కనేయకుండా ఫ్యామిలీ ప్లానింగ్ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేశారు. మరి ఫ్యామిలీ ప్లానింగ్ని బాగా ప్రమోట్ చేయాలి అంటే పిల్లలు తగ్గాలి అంటే పాపులేషన్ కంట్రోల్ అవ్వాలి. మరి పిల్లలు తగ్గితే పాపులేషన్ కంట్రోల్ అవుతుంది. మరి నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి బేస్డ్ ఆన్ పాపులేషన్ అలాట్ చేస్తూ ఉన్నారు కదా. మరి ఆ టైంలో మరి ఫ్యామిలీ ప్లానింగ్ సక్సెస్ అవ్వాలి అంటే ఏం చేయాలి, పాపులేషన్ని బేస్ చేసుకొని సీట్స్ అలాట్ చేసే పద్ధతిని ఆపాలి. ఇప్పుడు ఏ స్టేట్కి అయితే పాపులేషన్ ఎక్కువ అవుతుందో ఆ స్టేట్కి ఎక్కువ సీట్లు అలాట్ అవుతాయి. ఏ స్టేట్లో పాపులేషన్ తక్కువ ఉంటుందో ఆ స్టేట్లో తక్కువ సీట్లు ఉంటాయి. మరి మీరు డీలిమిటేషన్ కమిషన్ వేసేసి
పీపుల్ ఎక్కువగా ఉన్న స్టేట్కి ఎక్కువ సీట్లు ఇస్తూ పీపుల్ తక్కువగా ఉన్న సీట్లో తక్కువగా ఉన్న దాంట్లో సీట్లు తగ్గుతూ ఉన్నాయి అనుకోండి, అప్పుడు తక్కువ ఉన్నవాడికి నష్టం అవుతుంది, ఎక్కువ ఉన్నవాడికి లాభం అవుతుంది. వాడికి రిప్రజెంటేషన్ పెరుగుతుంది, వీడికి రిప్రజెంటేషన్ తగ్గిపోతుంది. వాడికి బలం పెరుగుతుంది సెంట్రల్ లెవెల్లో, వీడికి తగ్గిపోతుంది. సో తగ్గిపోతుంది కాబట్టి నేను ఎందుకు ఫ్యామిలీ ప్లానింగ్ చేయాలి, నేను నష్టపోతానని చెప్పి ప్రతి రాష్ట్రం కూడా ఫ్యామిలీ ప్లానింగ్ చేయడం మానేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా మేము పిల్లల్ని కనండి అని చెప్పి ఎంకరేజ్ చేసే పరిస్థితి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటివి జరగకుండా ఉండాలి. రాష్ట్రాలన్నీ ఫ్యామిలీ ప్లానింగ్ పైన ఫోకస్ చేయాలి, పాపులేషన్ని కంట్రోల్ చేయడం పైన వాళ్ళ దృష్టి పెట్టాలి. అంటే ఈ డీలిమిటేషన్ వల్ల వాళ్ళు సీట్లు కోల్పోతారనో లేదా ఈ డీలిమిటేషన్ వల్ల వాళ్ళ బలం తగ్గిపోతుందనో పరిస్థితి వాళ్ళకి ఉండకూడదు. అది ఉండకూడదు అని చెప్పేసే 1976లో ఈ 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ డీలిమిటేషన్ లేదా డీలిమిటేషన్ ఎక్సర్సైజ్కి 2001 సెన్సస్ తర్వాత వరకు ఫ్రీజ్ చేస్తారు. అంటే ఒక 25 సంవత్సరాలు కంప్లీట్గా ఫ్రీజ్ చేశారు. అప్పటి వరకు మీరు డీలిమిటేషన్ మరి చేయాల్సిన పని లేదు. అంటే ఈ 1971 సెన్సస్ ప్రకారం ఏవైతే మనం డీలిమిటేషన్ చేశామో అదే ఉంటుంది. దాన్ని 2002 వరకు మధ్యలో కెలకొద్దు, నెక్స్ట్ సెన్సస్ వచ్చేంత వరకు దాన్ని టచ్ చేయొద్దు అని చెప్పేసి 76లో 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో ఫ్రీజ్ చేయడం జరిగింది. The Delimitation Act of 2002 did not give power to the Delimitation Commission to increase the number of seats. అయితే ఈ 2002లో వచ్చిన డీలిమిటేషన్ యాక్ట్ ఏదైతే ఉందో, ఇట్ డిడ్ నాట్ గివ్ పవర్ టు ద డీలిమిటేషన్ కమిషన్ టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ సీట్స్. నెంబర్ ఆఫ్ సీట్స్ పెంచడానికి ఆ 2002లో వచ్చిన డీలిమిటేషన్ యాక్ట్ కూడా పవర్ ఇవ్వలేదు. కానీ బట్ సెడ్ దట్ ద బౌండరీస్ విత్ ఇన్ ది ఎగ్జిస్టింగ్ కాన్స్టిట్యుయెన్సీస్ షుడ్ బి రీఅడ్జస్టెడ్. ఎగ్జిస్టింగ్ కాన్స్టిట్యుయెన్సీ బౌండరీస్ని మాత్రం రీఅడ్జస్ట్ చేయండి, కొత్త కాన్స్టిట్యుయెన్సీస్ క్రియేట్ చేయడానికి మాత్రం దానికి పవర్ ఇవ్వకుండా ఎగ్జిస్టింగ్ కాన్స్టిట్యుయెన్సీస్ని మాత్రం రీఅడ్జస్ట్ చేయమని చెప్పారు. బౌండరీస్ని మాత్రం రీఅడ్జస్ట్ చేయొచ్చు అని చెప్పడం జరిగింది. ద కమిషన్ అలౌడ్ అప్ టు 10% వేరియేషన్ ఇన్ ద ప్యారిటీ ప్రిన్సిపల్. ప్యారిటీ ప్రిన్సిపల్ మీకు చెప్పాను కదా, ప్రతి స్టేట్లో కూడా పాపులేషన్ బై నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది సేమ్ ఉండాలని. దాంట్లో ఒక 10% వేరియేషన్ వరకు పర్వాలేదు అని చెప్పేసి కమిషన్ అలౌ చేసింది. Yet around 17 parliamentary constituencies and many more assembly constituencies violated this so that each representative could represent more people. 17 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ అండ్ మెనీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ కూడా ఈ ప్రిన్సిపల్ని వైలేట్ చేయడం అనేది జరిగింది. ఆ 10% వేరియేషన్ అలో చేశారు, దాన్ని కూడా వైలేట్ చేసేవి చాలా కాన్స్టిట్యుయెన్సీస్. బట్ ద 4th Delimitation Commission was able to reassign reserved constituencies which increased the number of seats from SCs from 79 to 84 and STs from 41 to 47 based on the increase in population. SCSTస్కి మాత్రం అంటే ఓవరాల్ నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది పెరగలేదు, కానీ ఎస్సీస్కి ఎస్టీస్కి కేటాయించిన సీట్లు మాత్రం పెంచారు. అంతకుముందు ఎస్సీస్కి 79 ఉంటే ఇప్పుడు 84 చేశారు, ఎస్టీస్కి 41 ఉంటే 47 చేశారు. ఓవరాల్ నెంబర్ సేమ్, బస్ ఎస్సీ ఎస్టీస్కి కేటాయించిన నెంబర్ ఆఫ్ సీట్స్ మాత్రం పెంచారనమాట. The moratorium was extended until the first census after 2026. Moratorium అంటే టెంపరీ స్టాపేజ్, అంటే మనకి టెంపరీగా మనకి 1976 నుంచి 2001 25 సంవత్సరాలు ఎలాగైతే బ్రేక్ ఇచ్చారో, అంటే నెంబర్ ఆఫ్ సీట్స్ పెంచకుండా ఎలాగైతే ఫ్రీజ్ చేశారో, అలాగే 2001 నుంచి కూడా మళ్ళీ ఒక 25 సంవత్సరాలు అంటే 2026 వరకు కూడా ఈ నెంబర్ ఆఫ్ సీట్స్ని టచ్ చేయకుండా, డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ చేయకుండా బ్రేక్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురావడం ద్వారా ఫర్ ఎనీ ఫర్దర్ ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ సీట్స్. సో నెంబర్ ఆఫ్ సీట్స్ మాత్రం 1976లో ఎన్ని ఉన్నాయో ఇప్పటికీ అన్నే, అప్పటికి ఇప్పటికీ ఏం పెరగలేదు. 2001లో పెంచవచ్చు అన్నారు, కానీ పెంచలేదు. 2026కి వాయిదా వేశారు. మరి 26లో ఏమవుతుందో మనం చూడాలి. అయితే డైల్యూషన్ ఆఫ్ ఓట్ వాల్యూ డైల్యూట్ అయిందా లేదనేది మనం ఒకసారి గమనిద్దాం. ది పాపులేషన్ ఆఫ్ రాజస్థాన్, హర్యానా, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ అండ్ గుజరాత్ హ్యాస్ ఇంక్రీజ్డ్ బై మోర్ దాన్ 125% బిట్వీన్ 1971 అండ్ 2011. 1971 మరియు 2011 మధ్యలో రాజస్థాన్, హర్యానా, బీహార్, మధ్యప్రదేశ్, యూపీ, జార్ఖండ్ అండ్ గుజరాత్ పాపులేషన్ బై మోర్ దాన్ 125% పెరిగింది. Whereas population of Kerala, Tamil Nadu, Goa, Odisha has increased by less than 100%. ఇక్కడేమో less than 100% పెరిగింది. ఎందుకు? డ్యూ టు స్ట్రిక్టర్ పాపులేషన్ కంట్రోల్ మెజర్స్. ఇక్కడ ఫ్యామిలీ ప్లానింగ్ బాగా ఇంప్లిమెంట్ చేయబట్టి ఇక్కడ కొంచెం పెరిగింది, అక్కడ ఎక్కువ పెరిగింది. దిస్ ఆల్సో రివీల్స్ ఎ హ్యూజ్ వేరియేషన్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ఓట్ ఫర్ ఎ పీపుల్ బిట్వీన్ స్టేట్స్. అంటే అర్థమవుతుందా? ఒక పర్సన్కి ఒక స్టేట్లో వాడికి ఉండే ఓటు వాల్యూ పక్క స్టేట్లో ఉండే వాల్యూకి చాలా మార్పులు అనేవి మనకి వచ్చేసాయి.
చూడండి ఒకసారి, యూపీలో ఒక ఎంపీ ఆన్ అన్ యావరేజ్ రిప్రజెంట్స్ అరౌండ్ 2.53 మిలియన్ పీపుల్, అంటే 25,30,000 మందిని ఒక ఎంపీ రిప్రజెంట్ చేస్తారు. వేరాజ్ ఇన్ తమిళనాడు అండ్ ఎంపీ రిప్రజెంట్స్ ఆన్ అన్ యావరేజ్ 1.84, ఇక్కడ 18,40,000 మందిని రిప్రజెంట్ చేస్తారు. దీన్ని ఏమంటాం మనం? క్వాంటిటేటివ్ డైల్యూషన్. సో ఎక్కువ మందిలో ఉండేవాడికి వాల్యూ తక్కువ ఉన్నట్టు, తక్కువ మందిలో ఉండేవాడికి వాల్యూ ఎక్కువ ఉన్నట్టు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. The qualitative dilution of vote value parity can be used as a tool to sideline or make insignificant the votes of minorities. ఇప్పుడు క్వాంటిటేటివ్ డైల్యూషన్ చూసాం కదా, నెక్స్ట్ క్వాలిటేటివ్ డైల్యూషన్ ద్వారా మైనారిటీస్ యొక్క ఓటు వాల్యూని ఇన్సిగ్నిఫికెంట్ చేయొచ్చు. ఎలా చేశారో కూడా మీరు ఒకసారి గమనించండి. మైనారిటీస్ యొక్క ఓట్లు విలువ లేకుండా చేసే అవకాశాలు ఉన్నాయి. దానికి 3 మార్గాలు ఉన్నాయి. మైనారిటీస్ యొక్క ఓటు వాల్యూని తగ్గేలా చేయడానికి 3 మార్గాలు. చాలా జాగ్రత్తగా వినండి. అది మొదటిది క్రాకింగ్ అంటే మీనింగ్ ఏంటి? వేర్ ఏరియాస్ డామినేటెడ్ బై మైనారిటీస్ ఆర్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ కాన్స్టిట్యుయెన్సీస్. అంటే ఇప్పుడు చూడండి, ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎక్కువ మైనారిటీస్ ఉన్నారనుకోండి, దీన్నే ఒక కాన్స్టిట్యుయెన్సీ చేశారనుకోండి, వాళ్ళకి ఫుల్ బలం ఉంటుంది. అలా కాకుండా దీన్ని ఈ మొక్క వేరే దాంట్లో, ఈ మొక్క ఒక కాన్స్టిట్యూషన్లో, ఈ మొక్క ఇంకో దాంట్లో పెట్టారనుకోండి, వాడికి ఎక్కడా బలం లేకుండా అయిపోతాడు. సో డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ కాన్స్టిట్యుయెన్సీస్, దాని అర్థం అది. ద సెకండ్ ఈజ్ స్టాకింగ్ అంటే మీనింగ్ ఏంటి? వేర్ ద మైనారిటీ పాపులేషన్ ఈజ్ సబ్మర్జ్డ్ విత్ ఇన్ కాన్స్టిట్యుయెన్సీస్ వేర్ అదర్స్ ఆర్ ద మెజారిటీ. అదే అర్థం. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు కొంత ముస్లిం పాపులేషన్ ఉన్నారు, వేరే వాళ్ళు మెజారిటీ ఉన్న దగ్గర కొంతమంది ముస్లిమ్స్, ఇంకో దగ్గర మెజారిటీ ఉన్న దగ్గర కొంతమంది, ఇంకో దగ్గర మెజారిటీ ఉన్న దగ్గర కొంతమంది. అంటే వీళ్ళు మెజారిటీ ఉండరు, ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు మైనారిటీ ఉండేలాగా, వాళ్ళ పాపులేషన్ని వేరే వాళ్ళు మెజారిటీ ఉన్న దగ్గర మాత్రమే ఉండేలాగా రీడ్రా చేయడం అనమాట. ఎక్కడ కూడా వాళ్ళకి బలం లేకుండా చేయడం, వాటితో కలిపేయడం అనమాట. మైనారిటీ పాపులేషన్ని అదర్స్ మెజారిటీగా ఉన్న కాన్స్టిట్యుయెన్సీస్లో వీళ్ళని కలిపేయడం. మూడోది ప్యాకింగ్, వేర్ మైనారిటీస్ ఆర్ ప్యాక్డ్ విత్ ఇన్ ఎ ఫ్యూ కాన్స్టిట్యుయెన్సీస్ దేర్ స్ట్రెంగ్త్ ఈజ్ వీక్ అండ్ ఎవ్రీవేర్ ఎల్స్. ఇదేంటంటే వాళ్ళు ఒకే ఏరియాలో కాన్సన్ట్రేట్ అయ్యేటట్టు చేయడం, వేరే చోట వీక్ అయ్యేటట్టుగా చేయడం. అంటే ఓన్లీ 1-2 ఏరియాస్లో మాత్రమే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఇంకెక్కడ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా చేయడం. అయితే మీరు అడగొచ్చు, సో ఇలా చేయడాన్ని ఇలా చేయకుండా ఇవే ఒకదానికోటి కాంట్రాక్ట్ చేస్తున్నాయి కదా మీరు అనొచ్చు. ఇందాక మనం ఏం రాసాము? స్టాకింగ్లో మనకి ఫస్ట్ ఏం జరుగుతుంది? క్రాకింగ్లో ఏం జరుగుతుంది? మైనారిటీస్ని డివైడ్ చేస్తూ డిఫరెంట్ కాన్స్టిట్యుయెన్సీస్కి మూవ్ చేసేయడం, అది క్రాకింగ్. మరి ఇక్కడ లాస్ట్లో మాట్లాడుతుంది ఏంటి? ప్యాకింగ్ ఆపోజిట్. మైనారిటీస్ అందరినీ ఒక దగ్గర వేసేస్తే ప్యాకింగ్, ఒక దగ్గర లేకుండా స్ప్లిట్ చేసేస్తే క్రాకింగ్. రెండు ఒకదానికొకటి సంబంధం లేకుండా మనకున్నాయి. అర్థమవుతుందా? రెండు ఒకదానికొకటి కంప్లీట్గా ఆపోజిట్, అవే ఒకదానికొకటి యాంటోనిమ్స్లో ఉన్నాయి. అయితే అది క్వాలిటేటివ్ డైల్యూషన్ అంటున్నాము, ఇది క్వాలిటేటివ్ డైల్యూషన్ అంటున్నాం. ఎందుకంటున్నామంటే సందర్భాన్ని బట్టి. వాళ్ళని ఒక దగ్గర పెట్టడం వల్ల ఒక పార్టీకి బెనిఫిట్ అవుతుందంటే అలా చేస్తారు, ఇది విడగొట్టడం వల్ల బెనిఫిట్ అవుతుందంటే అలా చేస్తారు. అంటే ఇది మార్గమే, అది మార్గమే. కొన్ని సందర్భాల్లో ఇది మంచిదవుతుంది, కొన్ని సందర్భాల్లో అది మంచిదవుతుంది. సో వాళ్ళకి అవసరమైనట్టు వాళ్ళు మార్చేసుకొని స్కోప్ అనేది ఇది క్రియేట్ చేస్తుంది. ఈ 3 రకాలుగా క్వాలిటేటివ్ డైల్యూషన్ అనేది జరుగుతుంది. ది క్వాలిటేటివ్ డైల్యూషన్ ఆఫ్ ఓట్ వాల్యూ వాస్ హైలైటెడ్ ద నేషనల్ కమిషన్ టు రివ్యూ ద వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ద సచర్ కమిటీ రిపోర్ట్. ఈ రెండిట్లో కూడా ఈ క్వాలిటేటివ్ డైల్యూషన్ అనే ఆస్పెక్ట్ని మెన్షన్ చేశారు. ఓకే, ఇన్ ఏ మెజారిటీ ఆఫ్ ద సీట్స్ రిజర్వ్డ్ ఫర్ ఎస్సీస్ బై ద డీలిమిటేషన్ కమిషన్ ఎస్సీస్కి రిజర్వ్ చేసిన చాలా సీట్లలో ది పాపులేషన్ ఆఫ్ ముస్లిమ్స్ వాజ్ మోర్ దాన్ 50%. ఎస్సీస్కి రిజర్వ్ చేసిన ప్లేసుల్లో ముస్లిమ్స్ పాపులేషన్ ఎక్కువగా ఉంది. అండ్ ఆల్సో హయ్యర్ దాన్ ఎస్సీ పాపులేషన్ కంటే అది ఎక్కువ ఉంది. అండ్ కాన్స్టిట్యుయెన్సీస్ విచ్ హ్యాడ్ ఎ లార్జ్ ఎస్సీ పాపులేషన్ అండ్ ఎ లోవర్ ముస్లిం పాపులేషన్ వర్ డిక్లేర్డ్ అన్రిజర్వ్డ్. ఎస్సీ పాపులేషన్ ఎక్కువ ఉండి ముస్లిం పాపులేషన్ తక్కువ ఉన్నవేమో అన్రిజర్వ్డ్గా ఉంచేశారు. ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉన్నదానికి ముస్లిమ్స్కి కేటాయించలేదు, ఎస్సీస్కి కేటాయించారు. ఎస్సీస్ ఎక్కువగా ఉన్నదాన్ని అన్రిజర్వ్డ్గా ఉంచారు. అంటే ముస్లిమ్స్కి కేటాయించడానికి అవ్వదు, ఎస్సీ ఎస్టీస్కి మాత్రమే రిజర్వేషన్ ఉంది. కానీ ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్న కాన్స్టిట్యుయెన్సీని అన్రిజర్వ్డ్గా ఉంచితే ఒక ముస్లిం క్యాండిడేట్ పోటీ పడేవాడు కదా. ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని ఎస్సీకి కేటాయించడం వల్ల ముస్లిమ్స్ ఎక్కువగా ఉండి కూడా వాళ్ళ మతానికి చెందిన ఒక క్యాండిడేట్ కంటెస్ట్ చేయడానికి లేకుండా అయిపోతుంది. ఆ రకంగా ఆ ముస్లిమ్స్ యొక్క వాల్యూ, అంటే వాళ్ళ ఓటు వాల్యూని వాళ్ళు ఉపయోగించుకోలేని పరిస్థితి వస్తుంది. దిస్ హ్యాజ్ ఎ మేజర్ ఇంపాక్ట్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ముస్లిం రిప్రజెంటేటివ్స్ ఇన్ ద పార్లమెంట్. దీనివల్ల ముస్లిం రిప్రజెంటేటివ్స్ పార్లమెంట్లో తగ్గిపోయే పరిస్థితి మనకు వచ్చింది. అట్ ప్రెజెంట్ ద షేర్ ఆఫ్ ముస్లిం ఎంపీస్ ఇన్ పార్లమెంట్ ఈజ్ ఓన్లీ అరౌండ్ 4.42 బట్ ద పాపులేషన్ ఈజ్ 14.2. పాపులేషన్ 14.2 ఉంది, షేర్ మాత్రం 4.42 మాత్రమే ఉండే పరిస్థితి మనకు వచ్చింది.
సో అందుకే డీలిమిటేషన్ అనేది ఇంకా ఫర్దర్ పోస్ట్ పోన్ చేయకూడదు. దానివల్ల ఇంకా డీవియేషన్స్ వచ్చేస్తాయి, పాపులేషన్స్ పెరిగిపోతూ ఉన్నాయి, పాపులేషన్ టు రిప్రజెంటేషన్ రేషియో మారిపోతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం సదరన్ స్టేట్స్ యొక్క ప్రయోజనాలను కూడా కాపాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ పార్లమెంట్లో వాళ్ళ రిప్రజెంటేషన్ అనేది వీక్ అవ్వచ్చు. ఎందుకని? డ్యూ టు మోర్ సీట్స్ బీయింగ్ అసైన్ టు స్టేట్స్ విత్ హయ్యర్ పాపులేషన్ గ్రోత్. ఎక్కువ పాపులేషన్ ఉన్న వాళ్ళకి ఎక్కువ సీట్స్ అసైన్ చేసే అవకాశం ఉంది కాబట్టి. సో అలాంగ్ విత్ అడ్రసింగ్ క్వాంటిటేటివ్ డైల్యూషన్ ఆఫ్ ఓట్ వాల్యూ, ద నెక్స్ట్ డీలిమిటేషన్ కమిషన్ నీడ్స్ టు అడ్రస్ క్వాలిటేటివ్ డైల్యూషన్ so that the minorities are represented more adequately. మైనారిటీస్ రిప్రజెంటేషన్ పెరగాలంటే క్వాలిటేటివ్ డైల్యూషన్ లేకుండా చూసుకోవాలి, అలాగే క్వాంటిటేటివ్ డైల్యూషన్ కూడా జరగకుండా చూడాలి. సో నెక్స్ట్ డీలిమిటేషన్ కమిషన్ హ్యాస్ ఇట్స్ టాస్క్ కట్ అవుట్. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ టాస్క్ వాళ్ళ చేతిలో ఉంది. వెరీ వెరీ యూస్ఫుల్ ఆర్టికల్, యూస్ఫుల్ ఫర్ యూపీఎస్సీ మెయిన్స్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మ. ఈరోజు మనకి టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో భాగంగా వచ్చింది. జిఎస్ పేపర్ 3, యూ కెన్ టేక్ ఇట్ అండర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రెగ్యులేట్ చేయడానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం చూద్దాం ఇప్పుడు. సో నేను మీకు వైట్ బోర్డు పైన నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి గమనించండి. సో ఈ చట్టం పేరు యూరోపియన్ యూనియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్. యూరోపియన్ యూనియన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్ అనమాట ఈ చట్టం పేరు. అయితే ఈ చట్టం అనేది దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎవర్ లెజిస్లేషన్. యూ కెన్ సే దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎవర్ లెజిస్లేషన్ ఆన్ ఏఐ, లెజిస్లేషన్ టు రెగ్యులేట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలో ఇంకా ఏ దేశము కూడా ఇప్పటి వరకు దీనిపైన చట్టం చేయలేదు, ఏ ఎకనామిక్ బ్లాక్ కూడా ఇప్పటివరకు చేయలేదు. ఫస్ట్ టైం మన యూరోపియన్ యూనియన్ వాళ్ళు చేశారు. సో దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి, దీని ద్వారా వీళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారు అనేది మనం మొత్తం ఇప్పుడు ఒకసారి గమనిద్దాం. సో ఈ చట్టం యొక్క స్ట్రెంగ్స్ ఏంటి ఫస్ట్ ఒకసారి గమనిద్దాం. వాట్ ఆర్ ద స్ట్రెంగ్స్? బిఫోర్ స్ట్రెంగ్స్ లెట్స్ లుక్ ఎట్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్. ఈ చట్టం యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఈ చట్టం యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే, టు క్రియేట్ ఎ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్. టు క్రియేట్ ఏ, మీరు నోట్స్ రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు, రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్. ఇది మొదటిది అని మనం చెప్పొచ్చు. సెకండ్ ఆబ్జెక్టివ్ ఏంటి? దీని యొక్క సెకండ్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మనకి, ఓకే, టు మిటిగేట్ రిస్క్స్ అసోసియేటెడ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వస్తున్న రిస్క్ని మిటిగేట్ చేయడం అనేది సెకండ్ ఆబ్జెక్టివ్ అని చెప్పి మనం చెప్పొచ్చు. మూడవది ఎస్టాబ్లిష్ క్లియర్ గైడ్ లైన్స్. ఎవరికి? ఫర్ డెవలపర్స్. ఎవరైతే ఏ డెవలపర్స్ ఉన్నారో వాళ్ళకి, అలాగే యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అండ్ రెగ్యులేటర్స్కి కూడా. సో ఎవరి పరిధి వాళ్ళకి నిర్దేశిస్తూ గైడ్ లైన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అనేది అనదర్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ అని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట. అయితే ఈ ఆబ్జెక్టివ్ యొక్క ఈ పర్టికులర్ చట్టం యొక్క స్ట్రెంగ్స్ ఏంటి, వన్ బై వన్ మనం చూసుకుంటూ వెళ్దాం. దీని యొక్క స్ట్రెంగ్స్ ఏంటి, క్రిటిక్స్ ఏమంటున్నారు, ఇవన్నీ కూడా మనం వన్ బై వన్ చూద్దాం. స్ట్రెంగ్త్ ఏంటి అంటే మనకి ప్రిడామినెంట్గా ఇట్స్ రిస్క్ బేస్డ్ అప్రోచ్. ఇది ఒక రిస్క్ బేస్డ్ అప్రోచ్ని ఫాలో అవుతుంది. ఈ చట్టంలో రిస్క్ బేస్డ్ అప్రోచ్ తీసుకొచ్చారు. అంటే అర్థం ఏంటి, ఏఐ అప్లికేషన్స్ని వాళ్ళు కేటగరైజ్ చేస్తారు, విచ్ మీన్స్ కేటగరైజింగ్ ఏఐ అప్లికేషన్స్. డిఫరెంట్ ఏఐ అప్లికేషన్స్ని కేటగరైజ్ చేయడం బేస్డ్ ఆన్ రిస్క్. ఓకే, రిస్క్ లెవెల్స్, వాటి వల్ల ఎంత రిస్క్ ఉంది అనే దాని ప్రకారం వాటిని డిఫరెంట్ కేటగిరీస్లో పెడతారు. ఓకే, వీటిల్లో లో రిస్క్ కేటగిరీ నుంచి అన్యాక్సెప్టబుల్ వరకు, లో రిస్క్ నుంచి అన్యాక్సెప్టబుల్ వరకు డిఫరెంట్ కేటగిరీస్ క్రియేట్ చేశారు. సో వన్ ఏ అప్లికేషన్ మే బికమ్ అన్యాక్సెప్టబుల్, అంటే వెరీ హైలీ రిస్క్ అంటే అసలు అది యాక్సెప్ట్ చేయడానికే లేదు అని ఆపేయచ్చు, లేదా
ఆ అప్లికేషన్ వల్ల పెద్దగా రిస్క్ లేదంటే లో రిస్క్, మీడియం రిస్క్, హై రిస్క్, ఇలా డిఫరెంట్ కేటగిరీస్గా డివైడ్ చేసి హైయెస్ట్ వచ్చేసి అన్యాక్సెప్టబుల్ వరకు పెట్టడం అనేది జరిగింది. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే, ఈ అప్రోచ్ వల్ల మనకి ఏమవుతుందంటే హై రిస్క్ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయి అంటే ఏ అప్లికేషన్స్ వల్ల అయితే రిస్క్ ఎక్కువగా ఉంటుందో దానికి స్ట్రింజెంట్ రిక్వైర్మెంట్స్ పెడతారు. చాలా స్ట్రింజెంట్ రిక్వైర్మెంట్స్ అనేది గైడ్లైన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి. స్ట్రింజెంట్ రిక్వైర్మెంట్స్, రెగ్యులేషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అదే లో రిస్క్ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో, లో రిస్క్ యాప్స్ ఏవైతే ఉంటాయో వాటికి వచ్చేసి మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో లెస్ స్ట్రింజెన్సీ, వీటికి అంత స్ట్రిక్ట్నెస్ అనేది ఉండాల్సిన అవసరం లేదనమాట. అర్థమవుతుందా? సో దీనివల్ల ఏమవుతుందంటే ఏఐ టెక్నాలజీస్ యొక్క ఇంపాక్ట్ సొసైటీ పైన ఎంత ఎక్కువ ఉంటుంది, బాగా ఎక్కువ ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. హై రిస్క్ అంటే రిక్వైర్మెంట్స్ కూడా స్ట్రింజెంట్ అయిపోతాయి. అంత ఎక్కువ లేదు అనుకుంటే మనకి రిక్వైర్మెంట్స్ అనేవి తగ్గిపోతాయి. ఇంకా కొన్ని పర్టికులర్ ఏఐ ప్రాక్టీసెస్ని ఎక్స్ప్లిసిట్గా ప్రొహిబిట్ చేయడం కూడా జరిగింది. మనకి జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్స్ని మ్యానిపులేట్ చేసే కొన్ని అంశాలు కావచ్చు, ప్రిడిక్టివ్ పోలీసింగ్ అంటారు, ఇట్లాంటి అప్లికేషన్స్ కావచ్చు, ఇలాంటి వాటన్నిటిని కూడా కంప్లీట్గా ప్రొహిబిట్ చేశారనమాట. ఇంకా ఏంటి అంటే మనకి ఇది ఫస్ట్ రిస్క్ బేస్డ్ అప్రోచ్ మనం మాట్లాడాం కదా. సెకండ్ థింగ్ వచ్చేసి ఇట్ ఆల్సో ప్రమోట్స్, ఈ పర్టికులర్ యాక్ట్ ఎంఫసైజెస్ ట్రాన్స్పరెన్సీ. ఈ చట్టం ట్రాన్స్పరెన్సీ మరియు అకౌంటబిలిటీ పైన కూడా ఫోకస్ చేస్తుంది. ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీని ఎన్హాన్స్ చేసే ప్రయత్నం అనేది చేస్తుంది. ఏ రకంగా ఎన్హాన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది అంటే, ఒకటి, డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ని డెవలప్ చేస్తున్న సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే హ్యావ్ టు ప్రొవైడ్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయాలి అబౌట్ ద క్యాపబిలిటీస్ and limitations of AI systems. వాళ్ళ దగ్గర ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క క్యాపబిలిటీస్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి, వాటికి సంబంధించి ప్రాపర్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది డెవలపర్స్ అందించాల్సిన అవసరం అనేది ఉంది. సో డెవలపర్స్కి ఆ రెస్పాన్సిబిలిటీ అనేది పెట్టడం జరిగిందనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే, విత్ దిస్ క్లియర్ ఇన్ఫర్మేషన్ యూజర్స్ కెన్ మేక్ ఇన్ఫార్మ్డ్ చాయిసెస్. ఒక అప్లికేషన్ వాడాలి అనుకునేటప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటే దాని యొక్క పొటెన్షియల్ ఇంపాక్ట్ ఏంటి, దానివల్ల జరగబోయే చెడు ఏంటి అనేది కూడా ముందే తెలిసిందనుకోండి, అది వాడాలా వద్దా, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలా వద్దా అని యూజర్స్ డిసైడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దే కెన్ మేక్ ఇన్ఫార్మ్డ్ చాయిసెస్ వెన్ దే హ్యావ్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద క్యాపబిలిటీస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ ఏఐ సిస్టమ్స్. ఇంకా ఏం చెప్తున్నారంటే, దీస్ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ టు మెయింటైన్ కంప్లీట్ డాక్యుమెంటేషన్. The developers have to maintain comprehensive documentation. కంప్లీట్గా డాక్యుమెంటేషన్ మెయింటైన్ చేయాలి అనే రూల్ కూడా పెట్టడం అనేది జరిగింది. దేనికోసం? టు ప్రొవైడ్ ఫర్ రెగ్యులేటరీ ఓవర్సైట్. అంటే ఇప్పుడు రెగ్యులేటర్స్ వచ్చి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడిగితే వాళ్ళు పర్యవేక్షణ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మెయింటైన్ చేయాలి, డాక్యుమెంట్స్ అన్నీ మెయింటైన్ చేయాల్సిన అవసరం. సో రెగ్యులేటర్స్ వచ్చినప్పుడు మాకు పలానా డీటెయిల్స్ ఇవ్వండి డాక్యుమెంట్ అడిగినప్పుడు డాక్యుమెంటేషన్ మనం మెయింటైన్ చేయకపోతే చూపించలేరు. సో యూ హ్యావ్ టు మెయింటైన్ ఎవ్రీ యాక్టివిటీని మీరు డాక్యుమెంట్ చేయాలి. అండ్ రెగ్యులేటర్స్ వచ్చి అడిగినప్పుడు దాన్ని అందించాల్సిన రిక్వైర్మెంట్ కూడా పెట్టడం అనేది జరిగింది. అండ్ మూడవది ఏంటి అంటే మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మూడవది ఏంటంటే కన్ఫర్మిటీ అసెస్మెంట్ అనే పాయింట్ కూడా తీసుకొచ్చారు. కన్ఫర్మిటీ అసెస్మెంట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇండిపెండెంట్ కన్ఫర్మిటీ అసెస్మెంట్ అంటే అర్థం ఏంటి? ఈరోజు లెట్స్ సే యూ ఆర్ ఎన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలపర్. నువ్వు ఒక డెవలపర్ అనుకో, నువ్వు ఒక ఏఐ అప్లికేషన్ నువ్వు డెవలప్ చేసావు. ఈ అప్లికేషన్ అనేది యూరోపియన్ యూనియన్ వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్ ప్రకారమే ఉందా లేదా, దాన్ని ఏమన్నా వైలేట్ చేస్తుందా లేదా అని చెప్పి యూ హ్యావ్ టు గెట్ వన్ కన్ఫర్మిటీ అసెస్మెంట్. కన్ఫర్మ్ అవుతుందా లేదా అని చెప్పి అసెస్మెంట్ చేయించుకోవాలి. ఈ అసెస్మెంట్ ఎవరు చేస్తారు? దీస్ క్యాన్ బీ డన్ బై థర్డ్ పార్టీస్. గవర్నమెంట్ ద్వారానే కాదు, థర్డ్ పార్టీస్ ద్వారా మీరు చేయించుకోవచ్చు.
గవర్నమెంట్ అసైన్ చేసిన థర్డ్ పార్టీస్ ద్వారా కన్ఫర్మిటీ అసెస్మెంట్ చేయించుకొని ఆ సర్టిఫికేట్ మీరు మెయింటైన్ చేయాలి. సర్టిఫికేట్ మెయింటైన్ చేస్తే ఈ యాక్ట్ ప్రకారమే మా యాప్ ఉంది అని చెప్పి మీకు కన్ఫర్మ్ అయినట్టు అనమాట. అర్థమవుతుందా? కన్ఫర్మిటీ అంటే ఎడిహరెన్స్, కంప్లైంట్, ఆ రెగ్యులేషన్స్ ప్రకారమే కంప్లై అవుతుంది అని అర్థం. ఎస్పెషల్లీ మనకి మెడికల్ డివైసెస్, బయోమెట్రిక్ ఐడెంటిఫికేషను, జస్టిస్ లాంటి అంటే జ్యుడిషియరీకి సంబంధించిన అప్లికేషన్స్ ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా అసెస్మెంట్ ప్రాసెస్ అనేది దే హ్యావ్ టు గో త్రూ అసెస్మెంట్ ప్రాసెస్ బై థర్డ్ పార్టీ ఎంటిటీస్. థర్డ్ పార్టీ ఎంటిటీస్ ద్వారా వాళ్ళ అసెస్మెంట్ ప్రాసెస్ చేయించుకొని సర్టిఫికేట్ అనేది పొందాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఈ కన్ఫర్మిటీ అసెస్మెంట్ వల్ల ఏమవుతుందంటే మనకి ఆబ్జెక్టివిటీ అనేది పెరుగుతుంది. ఆబ్జెక్టివిటీ అనేది పెరుగుతుంది థర్డ్ పార్టీ ద్వారా జరగడం వల్ల. అండ్ ఇట్ ఆల్సో రెడ్యూసెస్ రిస్క్ అనమాట. సో రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ పైన క్రెడిబిలిటీ కూడా పెరుగుతుంది. ఎన్హాన్సెస్ క్రెడిబిలిటీ. ఇక్కడ ఏమవుతుందంటే ఎన్హాన్సెస్ క్రెడిబిలిటీ ఆఫ్ రెగ్యులేటరీ బాడీస్, రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. అది మీరు థర్డ్ పార్టీస్తో వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటారు. ఇండిపెండెంట్ థర్డ్ పార్టీస్తో మీరు చేయించుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇండిపెండెంట్ థర్డ్ పార్టీస్తోనే మీరు చేయించుకుంటారు కాబట్టి రెగ్యులేటరీ బాడీస్ మనల్ని ఆర్మ్ ట్విస్ట్ చేయకుండా ఆపర్చునిటీ కూడా మనకు ఉంటుందన్నమాట. సో వాళ్ళే మనల్ని ఎక్కువ రూల్స్ పెట్టేసి ఇబ్బంది పెడుతున్నారని కాకుండా వాళ్ళు రూల్స్ పెడతారు, అసెస్మెంట్ వేరే వాళ్ళు చేస్తారు. రెండు వాళ్ళే చేయకుండా వేరే వాళ్ళకి అసెస్మెంట్ చేసే ఆపర్చునిటీ కూడా కల్పించడం అనేది జరిగింది. సో ఇదంతా బాగుంది. ఇవన్నీ స్ట్రెంగ్త్స్ ఆఫ్ ది యాక్ట్ అని మనం చెప్పొచ్చు. కానీ ఈ చట్టంలో కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. కొన్ని లిమిటేషన్స్ అట్ ద సేమ్ టైం కొన్ని క్రిటిసిజమ్స్ కూడా ఈ చట్టం ఫేస్ చేస్తుంది. మేజర్ క్రిటిసిజం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దేర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్, దేర్ ఈజ్ ఎ ఛాలెంజ్ ఇన్ యాక్యురేట్లీ కేటగరైజింగ్. డిఫరెంట్ రిస్క్ లెవెల్స్ కింద కేటగరైజ్ చేయడం అనేది చాలా చాలా కష్టం. ఓకే, యాక్యురేట్లీ డిఫైనింగ్ అండ్ కేటగరైజింగ్ ఏ అప్లికేషన్స్. అంటే ఏ అప్లికేషన్ని మనం ఏ రిస్క్ కేటగిరీలో పెట్టచ్చు, పలానా హై రిస్క్ కేటగిరీ, పలానా లో రిస్క్ కేటగిరీని ఎలా డిసైడ్ చేస్తాం, హౌ డు యూ డిఫైన్, అది అంత ఈజీ కాదు, అదొక చాలా ఛాలెంజింగ్ ఆస్పెక్ట్. సో ఏబిసి అని చెప్పి 3 అప్లికేషన్స్ ఉన్నాయి. ఇదేమో లో రిస్క్ అని, ఇదేమో మీడియం రిస్క్ అని, ఇదేమో హై రిస్క్ అని పెట్టారనుకోండి. ఎలా పెట్టారు, ఏ పారామీటర్స్ ప్రకారం పెట్టారు, దాంట్లో గొడవలు రావచ్చు. హై రిస్క్ కింద ఏదైనా పెడితే దానికి లిమిటేషన్స్ ఎక్కువైపోతాయి, రెస్ట్రిక్షన్స్ ఎక్కువైపోతాయి. ఇట్లాంటిది ఒక ప్రాబ్లం. రెండో ప్రాబ్లం ఏంటి, దీంట్లో ఉన్న రెండో ప్రాబ్లం ఏంటి అంటే మనకి ఎప్పటికప్పుడు ఈ ఏఐ టెక్నాలజీస్ అనేవి ఎవాల్వ్ అవుతూ ఉంటాయి, ఒకేలా ఉండవు కదా. ఈరోజు మీకున్న పారామీటర్స్ బట్టి మీరు దాన్ని లో రిస్క్ హై రిస్క్ కింద పెట్టారు. బట్ ఏఐ టెక్నాలజీస్ అనేవి ఏ రోజుకి ఆ రోజు ఎవాల్వ్ అవుతూ ఉంటాయి. ఎవాల్వింగ్ నేచర్ ఆఫ్ ఏఐ ఏం చేస్తుందంటే బౌండరీస్ని సెట్ చేయడం చాలా కష్టమయ్యే పరిస్థితి తీసుకొస్తుంది. ఇట్ మేక్స్ ఇట్ డిఫికల్ట్ టు సెట్ క్లియర్ బౌండరీస్ని పెట్టడం అనేది కష్టము. అంటే ఈరోజు దానికి ఉన్న ఫీచర్స్ బట్టి మీరు ఒక బౌండరీ పెట్టి అది లో రిస్క్ అని పెట్టారు. బట్ రేపు పొద్దున్న దాంట్లో ఇంకా కొత్త ఫీచర్స్ యాడ్ చేయొచ్చు. ఆ కొత్త ఫీచర్స్ వల్ల ఇట్ మైట్ బికమ్ హై రిస్క్. అది ఈరోజు హై రిస్క్ ఉండొచ్చు, రేపు పొద్దున్న యాడ్ చేస్తున్న కొత్త ఫీచర్స్ వల్ల రిస్క్ తగ్గొచ్చు, అది లో రిస్క్గా మారచ్చు. ఎప్పటికప్పుడు ఎవాల్వ్ అవుతాయి కాబట్టి ఎప్పటికప్పుడు మీరు కేటగిరీస్ని కూడా చేంజ్ చేయాల్సిన పరిస్థితులు అనేవి వస్తాయి. సో కాబట్టి ఈ బౌండరీస్ని సెట్ చేయడం, ఎప్పటికప్పుడు రీఆర్గనైజ్ చేయడం అనేది కొంచెం క్లిష్టమైన ప్రక్రియగా మారే అవకాశం అనేది ఉందన్నమాట. ఇది ఒక పెద్ద ప్రాబ్లం. దానివల్ల రెగ్యులేటరీ ఇంప్లిమెంటేషన్స్లో అన్సర్టెంటీస్ అనేవి వస్తాయి. ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే స్ట్రింజెంట్ రెగ్యులేషన్స్ మీరు పెట్టడం వల్ల, ఈ చాలా ఎక్కువ స్ట్రింజెంట్ రెగ్యులేషన్స్ అనేవి యూరోపియన్ యూనియన్లో పెట్టడం వల్ల ఇట్ మైట్ లీడ్ టు హిండరింగ్ లేదా హిండరింగ్ అంటే అబ్స్ట్రక్ట్ చేయడం ఆఫ్ కాంపిటేటివ్నెస్ తగ్గిపోయే అవకాశం అనేది ఉంటుంది ఆఫ్ యూరోపియన్ బిజినెసెస్. ఇప్పుడు మీకు ప్రపంచంలో వేరే ఏ కంట్రీలో కూడా రెగ్యులేషన్స్ అనేవి లేవు, కానీ యూరోపియన్ యూనియన్లో మాత్రమే రెగ్యులేషన్స్ అనేవి ఉన్నాయి. సో బయట కంట్రీలో ఉన్న మనకి ఏ యాప్ డెవలపర్ ఫ్రీగా చేసుకుంటాడు, వీడికి వచ్చేసరికి రకరకాల రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఈ రెస్ట్రిక్షన్స్ మధ్య వీడి యొక్క క్రియేటివిటీ అనేది లిమిట్ అయిపోతుంది. సో వేరే వాళ్ళతో తను కంపీట్ చేయలేని పరిస్థితి తగ్గొచ్చు, వాళ్ళ కాంపిటేటివ్నెస్ అనేది తగ్గిపోయే అవకాశం అనేది ఉంటుంది. సో యాక్ట్ అనేది ఎథికల్ ఏఐ ప్రాక్టీసెస్ని ఎన్ష్యూర్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది, కరెక్టే. కానీ ఈ రెస్ట్రిక్టివ్ మెజర్స్ వల్ల ఇన్నోవేషన్ అనేది తగ్గిపోవచ్చు. ఈ రెస్ట్రిక్టివ్ మెజర్స్ ఏవైతే ఉంటాయో రెస్ట్రిక్టివ్ మెజర్స్ వల్ల ఇన్నోవేషన్ దెబ్బతినే
కొత్త ఐడియాలు తీసుకురావాలంటే ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి మన యొక్క ఫ్రీడమ్ని రెస్ట్రిక్ట్ చేసే అవకాశం అనేది ఉంటుంది, ఇన్నోవేషన్ తగ్గిపోయే అవకాశం అనేది ఉంటుంది. దానివల్ల ఈయూలో కంపేర్ చేసుకుంటే రెస్ట్ ఆఫ్ ద వరల్డ్లో ఏఐ డెవలప్మెంట్ ఎక్కువగా జరిగే, అంటే ఈయూ వెనకబడిపోయే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే యూరోపియన్ యూనియన్కి చెందిన డెవలపర్స్కి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, బయట వాళ్ళకి లేవు, కాబట్టి వాళ్ళు దెబ్బతిని వెనకబడిపోయే అవకాశాలు అనేవి ఉన్నాయి అనేది ఒకటి. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఈ కంప్లైన్స్ బర్డెన్. ఇప్పుడు చిన్న చిన్న కంపెనీస్ ఉన్నాయి, చిన్న కంపెనీస్కి కంప్లైన్స్ అనేది ఒక బర్డెన్ అవుతుంది. ఇప్పుడు స్మాల్ బిజినెస్ తీసుకున్నారు అనుకోండి, వీళ్ళు ఏం చేయాలి, ఇందాక ఏం చెప్పాను, కన్ఫర్మిటీ అసెస్మెంట్ అని చెప్పి మాట్లాడుకున్నాం. కన్ఫర్మిటీ అసెస్మెంట్ చేయించుకోవాలి అని చెప్పాం. ఇది ఎవరు చేస్తారు? థర్డ్ పార్టీస్. మరి వాళ్ళు ఫ్రీగా చేస్తారా? యూ హ్యావ్ టు మేక్ పేమెంట్. సో ఆల్రెడీ యాప్ డెవలప్మెంట్కి ఖర్చు అవుతుంది, అడిషనల్గా ఈ అసెస్మెంట్ కోసం మళ్ళీ అడిషనల్ ఎక్స్పెండిచర్ అనేది అవుతుంది. సో స్మాలర్ బిజినెసెస్కి, స్టార్టప్స్కి సిగ్నిఫికెంట్ బర్డెన్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. దీనికి అవసరమైన రిసోర్సెస్ కావచ్చు, అలాగే డాక్యుమెంటేషన్ మెయింటైన్ చేయమని చెప్పారు. ఓకే, అలాగే డాక్యుమెంటేషన్కి అవసరమైన రిసోర్సెస్ కావచ్చు, ఇవన్నిటికీ మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చులు అనేవి జరుగుతాయి. దీనివల్ల పెద్ద వాళ్ళతో వాళ్ళు కంపీట్ చేయలేకపోవచ్చు. సో స్మాల్ బిజినెసెస్ మే నాట్ బీ able to compete with biggies. బిగ్ బిజినెసెస్తో కంపీట్ చేయలేని పరిస్థితి రావచ్చు, ఎందుకంటే వాళ్ళకున్న ఫండ్స్ వల్ల వాళ్ళు అన్ని కంప్లైన్సెస్ ఫుల్ఫిల్ చేయగలుగుతారు, వీళ్ళు చేయలేక ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి ఏం చేయాలంటే యూ హ్యావ్ టు స్ట్రైక్ ద రైట్ బ్యాలెన్స్. రైట్ బ్యాలెన్స్ని స్ట్రైక్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. దేని మధ్య? బిట్వీన్ రెగ్యులేషన్ అండ్ ఇన్నోవేషన్. ఇన్నోవేషన్కి రెగ్యులేషన్ బాగా ఎక్కువైపోతే ఇన్నోవేషన్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. రెగ్యులేషన్ మరీ తక్కువైపోతే మళ్ళీ ఆ ఇన్నోవేషన్ వల్ల చెడు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. సో రెండింటి మధ్య రైట్ బ్యాలెన్స్ని మనం స్ట్రైక్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. కాకపోతే కొంతమంది క్రిటిక్స్ ఏమంటున్నారంటే ప్రస్తుతానికి రెగ్యులేషన్ మరీ ఎక్కువ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అని క్రిటిక్స్ అంటున్నారు. సో దీస్ ఆర్ ద క్రిటిసిజమ్స్ అనమాట. ఇవి కాకుండా వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్? ఇప్పుడు యూరోపియన్ యూనియన్లో ఈ చట్టం తీసుకురావడం వల్ల ప్రపంచ దేశాలపై ఎటువంటి ఇంప్లికేషన్స్ ఉండొచ్చు అనేది మనం ఇక్కడ గమనించాలి. ఏంటి అంటే మనకి దీనివల్ల గ్లోబల్ ఇంపాక్ట్ ఉండవచ్చు అని ఆర్టికల్ చెప్తోంది. ఇట్ మైట్ హ్యావ్ గ్లోబల్ ఇంపాక్ట్, అంటే వివిధ దేశాలపైన ఇంపాక్ట్ అనేది ఉండొచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే, సో ఈయూలో ఉన్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్ అనేది ఇట్ మే బికమ్ ఏ ప్రెసిడెంట్, ఒక ఎగ్జాంపుల్గా పనిచేయచ్చు. ఇట్ మే యాక్ట్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఫర్ అదర్ రీజన్స్ కూడా దీన్ని బేస్ చేసుకొని, అంటే మనకి ఏషియా కావచ్చు, మనకి వేరే కంట్రీస్, అమెరికా కంట్రీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్ని ఒక ప్రెసిడెంట్గా తీసుకొని, ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని వాళ్ళు కూడా అదర్ రీజన్స్ కూడా ఏఐ డెవలప్మెంట్ని రెగ్యులేట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఏఐ రెగ్యులేషన్కి ఇది ఒక ఎగ్జాంపుల్గా పనిచేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు క్రిప్టో అసెట్స్ రెగ్యులేట్ చేయడానికి ఎట్లయితే వాళ్ళు మైకా రెగ్యులేషన్ తీసుకొచ్చారో, సిమిలర్గా ఏఐ రెగ్యులేషన్లో కూడా వీళ్ళు తీసుకొచ్చిందని వేరే వాళ్ళు ఎగ్జాంపుల్గా తీసుకునే అవకాశం అనేది ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే, సో అల్టిమేట్గా మనం తీసుకుంటే ఈ యూరోపియన్ యూనియన్ వాళ్ళ ఏఐ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే ఉందో, అల్టిమేట్గా దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటి, దీని యొక్క ఇదేంటి అంటే మనకి దిస్ పర్టికులర్ యాక్ట్ కన్సిడర్స్ ఎథికల్ కన్సిడరేషన్స్, అలాగే వ్యక్తుల యొక్క ఫండమెంటల్ రైట్స్ని ఇది ప్రయారిటైజ్ చేస్తుంది. ఫండమెంటల్ రైట్స్ మరియు ఎథికల్ కన్సిడరేషన్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ పర్టికులర్ యాక్ట్ ఏదైతే ఉందో ఇది గ్లోబల్ నార్మ్స్ సెట్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది. గ్లోబల్ నార్మ్స్ ఇన్ రెగ్యులేటింగ్ గ్లోబల్ నార్మ్స్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఏఐ డెవలప్మెంట్లో రెస్ట్రిక్షన్స్ లేకుండా కాకుండా కొన్ని రెస్ట్రిక్షన్స్, కొన్ని ఎథికల్ కన్సిడరేషన్స్ మైండ్లో పెట్టుకొని, హ్యూమన్ రైట్స్ మరియు ఫండమెంటల్ రైట్స్ని మైండ్లో పెట్టుకొని రెస్పాన్సిబుల్ ఏఐ డెవలప్మెంట్, ఇది కీవర్డ్ మనకి. రెస్పాన్సిబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ వైపు అడుగులు వేయడానికి ఈ యూరోపియన్ యూనియన్ వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్ట్ అనేది మనకి చాలా మంచి ఎగ్జాంపుల్గా పనిచేస్తుందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఒక్కటి ద బ్యాలెన్స్, గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క అంశం ఏంటంటే యూ హ్యావ్ టు స్ట్రైక్ రైట్ బ్యాలెన్స్. బిట్వీన్ రెండింటి మధ్య
రెగ్యులేషన్ అండ్ ఇన్నోవేషన్. టూ మచ్ ఆఫ్ రెగ్యులేషన్ వల్ల ఇన్నోవేషన్ ఇన్నోవేషన్ అనేది దెబ్బతినకుండా మనం చూసుకోవాలి. ఈ రైట్ బ్యాలెన్స్ని మనం స్ట్రైక్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఒకవేళ చేయగలిగితే రెస్పాన్సిబుల్ ఏఐ డెవలప్మెంట్ అనేది ప్రాపర్గా మనకి ముందుకు వస్తుంది. ప్రపంచ దేశాలన్నిటి కూడా ఇది ఒక ఎగ్జాంపుల్గా అయ్యే అవకాశం కూడా మనకి ఉంది. ఎథికల్ అండ్ రెస్పాన్సిబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ సాధించే దిశగా ఇది మొదటి అడుగు అని మనం చెప్పవచ్చు. సో మంచి ఆర్టికల్ ఇది, చాలామంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి ఉపయోగపడే గుడ్ ఆర్టికల్ ఈరోజు మనం తెలుసుకున్నాం. సో దీన్ని సమ్మరైజ్ చేసి మీకు నీట్గా బోర్డు పైన చెప్పేశాను. నేను రాసిన పాయింట్స్ అన్ని మీరు నోట్ చేసుకుంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. హౌస్ ప్యానల్ పుల్స్ అప్ సెంటర్ ఓవర్ డిలే ఇన్ ఫ్రేమింగ్ రూల్స్ ఫర్ యాక్ట్స్ పాస్డ్ బై పార్లమెంట్. ఇది కూడా మనకి జిఎస్ పేపర్ 2 కిందకి వస్తుంది యాజ్ పర్ యూపీఎస్సీ సిలబస్. సో దీనికి అదేంటనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి ద సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ ఆఫ్ ద రాజ్యసభ అని చెప్పి ఇక్కడ మనకి రాయడం జరిగింది. సో ఏంటి ఈ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ, దీనికి అదేంటి, ఇది ఏం జరుగుతుందని మీరు ఒకసారి తెలుసుకోవాలి. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ సర్టెన్ థింగ్స్. మనకి పార్లమెంట్లో పార్లమెంట్ ఏంటి, మనకి లెజిస్లేచర్. పార్లమెంట్ మనం లెజిస్లేచర్ అంటాం కదా. సో లెజిస్లేచర్ అంటే అర్థం ఏంటి, దిస్ ఈజ్ వేర్ యాక్ట్స్ ఆర్ మేడ్. యాక్ట్స్ ఆర్ ఇనాక్ట్మెంట్ ఆఫ్ యాక్ట్స్, చట్టాలు ఇక్కడే తయారు చేయబడతాయి. సో పార్లమెంట్ చట్టాన్ని తయారు చేస్తుంది. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, పార్లమెంట్ చేసిన చట్టం ఏదైతే ఉంటుందో ఈ చట్టం అనేది ఒక ఫ్రేమ్వర్క్ లేదా స్కెలిటన్ మాత్రమే రెడీ చేస్తుంది. ఇట్ ఓన్లీ క్రియేట్స్ స్కెలిటన్ అండ్ ఫ్రేమ్వర్క్. మరి చట్టంలో ఉన్న మిగిలిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరు చేస్తారు? హూ విల్ క్రియేట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? చట్టంలో ఉన్న మిగిలిన ప్రతి ఒక్క పార్ట్ని ఎవరు ఫిల్ చేస్తారు అంటే, దిస్ హ్యాస్ టు బీ డన్ బై యూనియన్ ఎగ్జిక్యూటివ్. ఈ పని ఎగ్జిక్యూటివ్ చేయాల్సి ఉంటుంది. అదేంటి సార్, లెజిస్లేటివ్ వర్క్ అంతా పార్లమెంట్ చేయాలి కదా, కానీ పార్లమెంటు అన్ని రోజులు సమావేశపడదు. సో కాబట్టి పార్లమెంట్ ఒక బ్రాడ్ గైడ్ లైన్స్, ఒక బ్రాడ్ ఫ్రేమ్వర్క్, ఏదన్నా చట్టానికి సంబంధించి బ్రాడ్ ఫ్రేమ్వర్క్ అనేది ఇస్తుంది, స్కెలిటన్ క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది. అయితే ఆ స్కెలిటన్ని కంప్లీట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎగ్జిక్యూటివ్కి ఉంటుంది. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ వాళ్ళే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఆ పర్టిక్యులర్ యూనియన్ మినిస్ట్రీ ఈ పని పూర్తి చేయాలి. దీన్నే మనం ఏమంటామంటే సబార్డినేట్ లెజిస్లేషన్ అంటాం. సబార్డినేట్ లెజిస్లేషన్ లేదా డెలిగేటెడ్ లెజిస్లేషన్ అని కూడా అంటాం. ఆర్ వీ ఆల్సో కాల్ ఇట్ డెలిగేటెడ్. డెలిగేషన్ అంటే పక్కన వాళ్ళకి అప్పచెప్పడం. పార్లమెంట్ చేయాల్సిన పని ఎగ్జిక్యూటివ్కే వెళ్తుంది. డెలిగేటెడ్ లెజిస్లేషన్ అని కూడా మనం అంటాం. అయితే విషయం ఏంటి అంటే, ఈ పని వీళ్ళు సక్రమంగా చేయట్లేదు. రూల్స్ ప్రకారం వితిన్ 6 months, చట్టం పాస్ అయిన వితిన్ 6 months ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి కంప్లీట్ చేయాలి. కానీ ఈ యూనియన్ ఎగ్జిక్యూటివ్ అనేది మినిస్ట్రీస్ చాలా డిలే చేస్తున్నాయి. చట్టం పార్లమెంట్లో పాస్ అయినప్పటికీ అది నోటిఫై అవ్వట్లేదు, ఎఫెక్టివ్ ఎందుకు అవ్వట్లేదు అంటే అది పూర్తి అవ్వట్లేదు. దానికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా. అందుకే మీరు అంటారు పలానా రోజు బిల్లు పాస్ అయింది కానీ పలానా రోజు నుంచి అమల్లోకి వచ్చింది. మధ్యలో ఈ లెజిస్లేటివ్ వర్క్ ఎగ్జిక్యూటివ్ చేయాలి. ఆ ఎగ్జిక్యూటివ్ ఆ పని పూర్తి చేయాలి. వాళ్ళు చేయడంలో డిలే వల్ల అది ఎఫెక్టివ్ అవ్వకుండా ఇంకా వాయిదాలు పడుతుంది అని చెప్పి ఎవరంటున్నారు? ఈ పర్టికులర్ కమిటీ, ద సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ ఆఫ్ ద రాజ్యసభ ఉంటుంది. ఇప్పుడు దీని గురించి మాట్లాడాం కాబట్టి ఈ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ ఏంటి? ఇట్ ఈజ్ ఏ పార్లమెంటరీ కమిటీ. పార్లమెంటరీలో ఈ కమిటీస్ అనేవి ఉంటాయి. ఈ కమిటీస్ ప్రిడామినెంట్గా మనం తీసుకుంటే 2 types కింద డివైడ్ చేయొచ్చు. ఒకటి స్టాండింగ్ కమిటీస్, 2 యాడ్ హాక్ కమిటీస్. యాడ్ హాక్ కమిటీస్ అనేవి టెంపరీ ఇన్ నేచర్. టెంపరీగా ఒక పర్టికులర్ పర్పస్ కోసం మాత్రమే ఏర్పాటు చేస్తారు. ఒక పర్టికులర్ టాస్క్ లేదా పర్టికులర్ పర్పస్ కోసం ఏర్పాటు చేసేవి యాడ్ హాక్ కమిటీస్. తర్వాత అవి డైల్యూట్ అయిపోతాయి. స్టాండింగ్ కమిటీస్ అనేవి పర్మనెంట్. ఇవి పర్మనెంట్, ఒక పర్టికులర్ టైం పీరియడ్కి ఏర్పాటు చేసి తర్వాత మళ్ళీ ఎవ్రీ 1 year లేదా ఒక 1 yearకి వేశారనుకోండి, తర్వాత మళ్ళీ మెంబర్స్ మారుతారు. కమిటీ కంటిన్యూ అవుతుంది, అందులో మెంబర్స్ మాత్రం మారుతూ ఉంటారు. సో ఈ పర్టికులర్ కమిటీ అనేది స్టాండింగ్ కమిటీ కిందకి వస్తుంది. ఈ కమిటీ మనకి లోక్సభలో అయితే 1953లో, లోక్సభలో నేను చెప్తాను, ఇక్కడ రాజ్యసభ గురించి రాశారు, నేను లోక్సభ డేట్ ఇస్తున్నాను. లోక్సభలో ఫస్ట్ టైం 1953లో ఈ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అనేది మొట్టమొదటిసారి ఏర్పాటు చేయడం అనేది జరిగింది.
అక్కడ నుంచి ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేయబడుతూ వస్తుంది. రాజ్యసభలోనే ఉంది, లోక్సభలో ఉంది. లోక్సభలో సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అనేది 1953లో మొట్టమొదటిసారి ఏర్పాటు చేయబడింది. సో ఈ కమిటీ పని ఏంటి? సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, దీని కమిటీ పని ఏంటంటే టు స్క్రూటినైజ్ ద రూల్స్ మేడ్ బై మన ఎగ్జిక్యూటివ్ ఏవైతే రూల్స్ చేస్తుందో వితిన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది యాక్ట్, ఆ రూల్స్ అనేవి వితిన్ ద ఫ్రేమ్వర్క్ ఉన్నాయా లేదా అనేది స్క్రూటినైజ్ చేయడం అనేది సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ యొక్క రెస్పాన్సిబిలిటీ. సో ఇప్పుడు ఆ కమిటీ ఏముంటుందంటే, మీరు అసలు రూల్సే చేయట్లేదు, ఇంకా మేము ఎప్పుడు స్క్రూటినైజ్ చేయాలి, పని ఎప్పుడు పూర్తి అవ్వాలని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. సో ఈ ఆర్టికల్ ద్వారా మీరు తెలుసుకోవాల్సిన పాయింట్స్ పార్లమెంటరీ కమిటీస్ గురించి, రెండవది ది కాన్సెప్ట్ ఆఫ్ సబార్డినేట్ లెజిస్లేషన్ లేదా డెలిగేటెడ్ లెజిస్లేషన్. పార్లమెంట్లోనే మొత్తం పని అవుతుంది అని అనుకోకండి. పార్లమెంట్లో ఫ్రేమ్వర్క్ బిల్డ్ అవుతుంది, స్కెల్టన్ బిల్డ్ అవుతుంది, అండ్ రెస్ట్ ఆఫ్ ఇట్ ఇంకా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ చేసి పెడుతుంది. ఆ పని డిలే అవుతుంది అని చెప్పి ఈ హౌస్ ప్యానల్ సెంటర్ని పుల్అప్ చేసింది. అది న్యూస్ ఐటమ్ యొక్క కథ. సో నెక్స్ట్ ఆర్టికల్, గ్లోబల్ కోల్ డిమాండ్ లైక్లీ టు డిక్లైన్ 2.3% బై 2026. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఏమంటుంది అంటే, గ్లోబల్ కోల్ డిమాండ్ అనేది 2026కి ఒక 2.3% తగ్గవచ్చు అని అంటుంది. ఏంటి కదా అనేది ఒకసారి మనం చూద్దాం. ఎందుకు తగ్గొచ్చు అనేది కూడా మనం గమనించాలి. ఈ చార్ట్ మీరు చూస్తే 2002 నుంచి 2026 వరకు, ఇక్కడ వరకు ఆల్రెడీ ఉన్న డేటా. ఇది ప్రొజెక్షన్, ఈ పోర్షన్ ఏమో ప్రొజెక్షన్ అనమాట. సో ప్రపంచంలో ఏ దేశం ఎక్కువగా కోల్ని కన్జ్యూమ్ చేస్తుంది అంటే, హయ్యెస్ట్ మీరు తీసుకుంటే ఇట్ ఈస్ చైనా తర్వాత ఎవరు ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారంటే ఇండియా తర్వాత ఎవరు అంటే ఏసియాన్ బ్లాక్, ఆ తర్వాత యుఎస్, ఆ తర్వాత వచ్చేసి మనకి ఈ పార్ట్ యూరోపియన్ యూనియన్, ఇది రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అనమాట. సో చైనా మ్యాక్సిమం కన్జంప్షన్ చేస్తుంది. ఇక్కడ నుంచి 2026కి వెళ్ళేసరికి ఏమవుతుందో మీరు గమనిస్తే, చైనా కన్జంప్షన్ మోరార్లెస్ ఇది పీక్ వచ్చేసింది, అక్కడే అలా కొంచెం తగ్గుతుంది, పెద్దగా లేదు. ఇండియా కన్జంప్షన్ యాక్చువల్గా ఇక్కడ నుంచి కంపేర్ చేసుకుంటే ఇంకా కొంచెం పెరిగే అవకాశమే ఉంది. రానున్న రోజుల్లో ఇండియా కన్జంప్షన్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ లైట్గా తగ్గుతుంది, యూరోపియన్ యూనియన్ కూడా తగ్గుతుంది, అలాగే యునైటెడ్ స్టేట్స్ కూడా తగ్గుతుంది. అంటే ఈ దేశాల్లో కోల్ కన్జంప్షన్ తగ్గవచ్చు అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకు తగ్గుతున్నాయి ఏంటి అంటే మనకి రీజన్స్ ఏంటి చూడండి ఒకసారి. గ్లోబల్ డిమాండ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డిక్లైన్ బై 2026. ఎందువల్ల అంటే, వైల్ ద డిక్లైన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి డ్యూ టు ఏ షిఫ్ట్ టువర్డ్స్ రెన్యూబుల్ ఎనర్జీ వైపు ప్రపంచ దేశాలన్నీ అడుగులు వేయడం వల్ల కోల్ యొక్క డిమాండ్ తగ్గే అవకాశం ఉంది. అండ్ అలాగే చైనాలో కూడా డిమాండ్ అనేది ప్లాట్యూ అయిపోయే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇండియా విల్ రిమైన్ డ్రైవింగ్ ఫోర్స్. 2026 వరకు కూడా ఇండియా కోల్ కన్జంప్షన్ పెరుగుతూనే ఉంటుంది, ఆ తర్వాత తగ్గొచ్చు, కానీ అప్పటి వరకు అయితే పెరుగుతూనే ఉండే అవకాశం ఉందని చెప్పి ఈ న్యూస్ ఐటమ్ అనేది మనకి క్లియర్గా చెప్తోంది. సో ఇండియాలో ఈ కోల్ కన్జంప్షన్ గురించి రీసెంట్గా చాలాసార్లు డిస్కషన్ అనేది జరుగుతుంది. ఈ కోల్ అనేది ఇండియాకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇండియా కోల్ కన్జంప్షన్ని తగ్గించుకోలేకపోతుంది? రెన్యూబుల్ ఎనర్జీ వైపు మనం అడుగులు వేస్తున్నాం, ఒకవైపు రెన్యూబుల్ ఎనర్జీ వైపు మనం పెంచుకుంటూ వెళ్తున్నప్పటికీ కూడా కోల్ కన్జంప్షన్ కూడా మనకి పెరుగుతూ వస్తుంది. ఎందువల్ల అంటారు? రెన్యూబుల్ ఎనర్జీ కన్జంప్షన్ అదే డెవలప్మెంట్ అనేది ప్రొడక్షన్ పెరిగినప్పుడు కోల్ కన్జంప్షన్ తగ్గాలి, కానీ కోల్ కన్జంప్షన్ కూడా పెరుగుతుంది ఇన్ ఇండియాలో. ఎందువల్ల అంటే ఎనర్జీ నీడ్స్ ఆర్ రైజింగ్ ఇన్ ఇండియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జీ నీడ్స్ అనేవి బాగా పెరిగిపోతున్నాయి. ఎందుకు ఎనర్జీ నీడ్స్ బాగా పెరుగుతున్నాయి? బికాజ్ వీఆర్ డెవలపింగ్. అమెరికా లాగా మనం కాదు, మనం ఇంకా డెవలప్ అవుతున్నాం. మన పాపులేషన్ హ్యూజ్ ఉంది, ఇంకా చాలా వరకు కంట్రీలో ఎలక్ట్రిసిటీ లేని పరిస్థితులు ఉన్నాయి. సో ఇంకా డెవలప్ అవుతున్నారు, కార్లు కొంటున్నారు, ఇంకా రకరకాలుగా మార్పులు వస్తున్నాయి. సో దానివల్ల మన ఎనర్జీ నీడ్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. మనం ఎంత రెన్యూబుల్ ఎనర్జీ కొత్తవి కమిషన్ చేసినప్పటికీ ఇది గ్రోయింగ్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి సరిపోవట్లేదు. అందువల్ల వీ హ్యావ్ టు రిలై ఆన్ ట్రెడిషనల్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ యాజ్ వెల్ యాజ్ రెన్యూబుల్ ఎనర్జీ. ఒక్క రెన్యూబుల్ ఎనర్జీతోనే మన నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసే స్టేజ్కి మనం వెళ్ళలేదు. అలాగని చెప్పి దీనికోసమని మన ఎనర్జీ నీడ్స్ని కట్ షార్ట్ చేసుకుని అనుకోండి, మన డెవలపింగ్ ప్రాసెస్ ఆగిపోతుంది. డెవలపింగ్ ప్రాసెస్ అనేది క్రూషియల్. ఓన్లీ ఇది మాత్రమే ఇండియాని పోవర్టీ నుంచి బయటపడేయగలుగుతుంది. పోవర్టీ నుంచి మనం బయటికి రావాలి అంటే ఇండియా ఇఫ్ ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్ ఆఫ్ పోవర్టీ దెన్ ఇట్ హ్యాస్ టు కీప్ డెవలపింగ్.
డెవలప్ అవ్వాలంటే ఎనర్జీ నీడ్స్ అనేవి ఉంటాయి. ఈ నీడ్స్కి రెన్యూబుల్ ఎనర్జీ సరిపోవట్లేదు. కాబట్టి కోల్ అనేది కంటిన్యూస్ టు బీ ఎ డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ ఇండియాస్ గ్రోత్ స్టోరీ అని చెప్పి రీసెంట్గా చాలాసార్లు మనకు ఆర్టికల్స్లో వస్తున్నాయి, మనం మాట్లాడుకుంటున్నాం. ఈ పాయింట్ మీరు దీని ద్వారా గుర్తుపెట్టుకోవాలి. రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. సో ఇది మీకు జిఎస్ పేపర్ 3 కిందకి, ఎకనామిక్ డెవలప్మెంట్ కిందకి ఈ ఆర్టికల్ వస్తుంది. ఈ బేసిక్ కాన్సెప్ట్ ఏదైతే నేను చెప్పానో అది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ఫిగర్స్ అనేవి మెయిన్స్లో మీకు హెల్ప్ అవుతాయి. అండ్ ఓన్ ప్రిపరేషన్ చేద్దాం అనుకునే వాళ్ళు, లేదా మాకు కంప్లీట్ కోచింగ్ అవసరం లేదు, మేము ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నాము, మాకు కానీ గైడెన్స్ అనేది కావాలి అనుకునే వాళ్ళకి ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది హెల్ప్ అవుతుంది. నేనే స్వయంగా మీకు గైడెన్స్ ఇస్తాను. నా నెంబర్ మీకు అందుబాటులో ఉంటుంది, నేను మీకు అందుబాటులో ఉంటాను. మీరు ఎప్పుడు ఏ క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, షెడ్యూల్ ఎలా వేసుకోవాలి, ఏది చదవాలి, తర్వాత ఏం చేయాలి అని మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు నన్ను అడగొచ్చు. మీరు నాకు ఒక్క వాట్సాప్ మెసేజ్ చేసి టైం ఫిక్స్ చేసుకుంటే చాలు, నేను మీకు కాల్ బ్యాక్ చేస్తాను. మనం ఫ్రీగా మీరు నాతో మాట్లాడవచ్చు. పర్సనల్ 1-on-1 నలుగురితో పాటు కాదు, మీతో పాటు నేను సెపరేట్గా మాట్లాడతాను. అండ్ ఈయనకి వ్యాలిడిటీ కూడా మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా ఈ మెంటర్షిప్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ టు గెట్ మెంటర్డ్ బై మీ.